హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి ఫ్లాట్ ఫుట్ అనేది ప్రాబ్లం ఉంటుందండి. సో దానివల్ల మోకాలు నొప్పులు అలాగే అరికాలు మంటలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యకి రిలీఫ్ ఇవ్వడానికి ఒక సింపుల్ యోగా టెక్నిక్స్తో మీ ముందుకు వచ్చేసాము. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చైతన్య గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఆ సింపుల్ యోగా టెక్నిక్స్ అంటే తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అనుష, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు? సూపర్. సో ఏంటి ఈ ఫ్లాట్ ఫుట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటారు? యాక్చువల్గా అనుష, ఇప్పుడు ఈ ఫుట్కి ఒక కర్వ్ ఉంటుంది మన ఫుట్కి. సో వాళ్ళకి ఏంటంటే ఈ కర్వ్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పడడం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా నీస్కి అరికాళ్ళు మంటలు స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఒక టైప్ ఆఫ్ షూస్ థెరపీలో అలాంటి షూస్ కానీ చెప్పులు కానీ వాడాల్సి వస్తుంది. అవి లేకుండా ఎక్కువ వాళ్ళు నడవలేరు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం యోగాలో చిన్న టెక్నిక్ ద్వారా కొంచెం రిలాక్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ పిల్లో కావాలా? పిల్లో కావాలి. ఇలా ఉన్నాం కదా, ఇది వజ్రాసన్. ఓకే, వజ్రాసన్లో కంప్లీట్గా ఇలా సీట్ మీద కూర్చుంటున్నాను. ఓకే, కనిపించిందా? ఎస్, సీట్ పైన కూర్చున్నా. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూసావా కర్వ్ వస్తుంది. మీరు సైడ్ పెడితే కనిపిస్తుంది. కర్వ్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం కర్వ్ ఎక్కువ అనిపిస్తుంది, లేని వాళ్ళకి ఇలా స్టార్ట్ అవుతుంది ఇలా. ఓకే ఓకే, ఇలా కూర్చొని డైలీ కంపల్సరీ 5 to 10 minutes ఇలా కూర్చొని బ్రీతింగ్ సెక్షన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కంపల్సరీ. ఇది కంపల్సరీ, ఇది ఒక టెక్నిక్. సో ఇలా నీ పెయిన్ ఉన్న వాళ్ళు, కూర్చోలేని వాళ్ళకి కూడా ఇంకోటి స్టాండింగ్లో చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చూద్దాం. ఎస్, ఇలా ఎంతసేపు చేసుకోవాలంటారు? ఇలా మీరు బ్రీతింగ్ సెక్షన్స్ ఏవైనా చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు, ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు ప్రాణాయామాస్ చేసుకోవచ్చు ఈ పొజిషన్లో కూర్చొని. సో దానివల్ల ఈ ఫుట్ అనేది రిలాక్స్ అవుతూ మీకు మెల్లిమెల్లిగా ఈ ఫుట్లో కవర్ రావడం స్టార్ట్ అవుతుంది స్లోగా. ఓకే, సో ఇలా మసాజ్ చేసుకోవడం ఇంకా మంచిది. ఇట్ ఈస్ గుడ్. థమ్ ఫింగర్తో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఒకేసారి రాదు, కొంచెం ప్రాసెస్ చేయాలి. ఓకే, స్లోగా ఇక్కడ నుంచి వెళ్ళి స్టాండింగ్లో చూపిస్తాను చూడండి. ఈ ఫుట్ ఉంది కదా, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ని ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయడం వల్ల మీకు ఎక్కడ ప్రెషర్ పడుతుంది? పైన ఫింగర్ నర్వ్ దగ్గర బాగా ప్రెషర్ పడుతుంది. సో మనకి ఇక్కడ కర్వ్ రావాలంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడే కదా కర్వ్ ఉంది మనకి. ఎస్. సో అందుకే మనం ఏం చేయాలంటే ఈ ఫీట్ని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ ఇవ్వాలి. ఇలా ఇలా ఓకే, ఈ థమ్ ఫింగర్, ఇవన్నీ ఇలా థమ్ ఫింగర్ ఒకటి ఇలా అలా చేస్తూ ఉంటే ఓకే, దానివల్ల ఈ ఫీట్ ప్రాబ్లం అనేది వెళ్తుంది, రిలాక్స్ అవుతుంది. సింపుల్. అయితే ఇలా ఉంది కదా, నాకు కరువు అనిపిస్తుంది కదా ఉషా, దాన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా చూడు, ప్రెస్ ఇలా ఒక 5-10 minutes చేస్తూ ఉంటే ఇంకా లాగాలి మీరు. అది 1 2 3 4 5 ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది. ఓకే, ఇలా ఎన్నిసార్లు చేసుకోవాలి చైతన్య గారు? ఇదొక మీకు పాసిబుల్ అయితే 10 times చేయడానికి ప్రయత్నం, ఎందుకంటే ఇది పెద్ద హార్డ్గా ఏం లేదు కాబట్టి, సింపుల్గా ఉంది కాబట్టి కూర్చొని చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, 10 times చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ మీకు ఎన్ని రోజుల్లో మనకి ఫ్లాట్ ఫుట్ నుంచి కర్వ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఏదైనా యోగాలో ఏదైనా, ఇదని కాదు, ఏదైనా 41 days అనేది మినిమం ప్రాసెస్. కంపల్సరీ కంటిన్యూస్గా 41 days చేస్తే దానివల్ల మనకు రిజల్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది కనిపించడం. ఏదో 1 week చేసి 2 weeks చేసి వచ్చేసి రావాలి అంటే మాత్రం అది నాట్ పాసిబుల్, అది కాని పని. ఓకే, ఏదైనా 41 days మినిమం ప్రాసెస్. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఏ టైంలో చేసుకోవచ్చు. సో బేసిక్గా ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి? దీనివల్ల నీ పెయిన్స్ను అరికాల మంటలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. అలా లేదు, కొంచెం అరికాల మంటలు కూడా తగ్గాలి, ఇంకొంచెం రిలీఫ్ ఉండాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఆముదము ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని మసాజ్ చేసుకొని ఈ ఆసనం చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, తొందరగా ఉంటుంది అన్నట్టు, ఇంకొంచెం రిలీఫ్గా ఉంటుంది అది. సో చూసారు కదండి, ఈ ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు అలాగే అరికాల మంటలు అనేవి చాలా తరచుగా వస్తూ ఉంటాయంట. సో సింపుల్ 2 టెక్నిక్స్ చూపించారు కదా చైతన్య గారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి కష్టమేం లేదు, మనం కూర్చున్న ప్లేస్లోనే నుంచొని చేసుకునే విధంగా ఉన్నాయి. అలాగే వజ్రాసనం కూడా చాలా సింపులే, కానీ ఎలా కూర్చోవాలి ఏంటి అనేది చాలా డీటెయిల్గా చెప్పారు కదా, మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.